నెక్స్ట్ ఇన్ లైన్ డేంజర్, పృథ్వీ, యష్మి అండ్ విష్ణుప్రియ వాళ్ళు నెక్స్ట్ ఇన్ డేంజర్. అది నాకు అనిపించింది బయటికి వచ్చిన తర్వాత. నేను ఆడియన్స్ పోల్స్ అన్నీ చూస్తున్నాను కదా, ఆడియన్స్ రియాక్షన్స్. అది కానీ పృథ్వీ మంచిగా ఆడితే పృథ్వీ కూడా టాప్ 5 లో వెళ్ళొచ్చు. వి నెవర్ నో సార్. అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ సార్, మొన్న ఒక ప్రెస్ మీట్ లో వైవేష్ చౌదరి గారు మీ గురించి చాలా బాగా చెప్పున్నారు సార్. అంటే లాహిరి టైంకి హీరోయిన్ కోసం వెళ్తే నాకు ఇక్కడ ఆదిత్య ఓం గారు తగలడం, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఆ అబ్బాయిని తీసుకోండి అంటే అదే కదా లక్. అండ్ అలాంటి ఒక అబ్బాయి అంటే లైక్ హీస్ ఫ్రమ్ వెరీ వెల్ సెటిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, నేను ఆయన గురించి ఏం తెలియదు నాకు, బట్ ఆయన ట్రైన్ లోనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసేమనేవాడిని. బట్ హీ డిడ్ ఇట్ అన్నారు సార్. అంటే అంత గ్రౌండెడ్ గా ఉన్నారు. అది వైవేష్ చౌదరి గారు గొప్పదనం. నా గురించి ఇది అన్ని మ్యాటర్లు చెప్పాడు. సో అది ఆయన గొప్పదనం. సో బట్ దట్ ఈస్ మీ, దట్ ఈస్ హౌ ఐ యామ్. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ నాకు సైన్ చేసినప్పుడు, నాకు సినిమాలంటే ఎంత పిచ్చి అండ్ సినిమాలు అంత ప్యాషన్ అంటే, ఒక ప్రొడ్యూసర్ నాకు సైన్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ సార్. సో నాకు నా తరపున 100% ఇవ్వాలి ఆ ప్రొడ్యూసర్కి. ఏమీ ఇబ్బంది లేకుండా ఈ సినిమా పూర్తిగా అవ్వాలి. చాలా సినిమాలు నేను నా రెమ్యునరేషన్ కూడా రైట్ ఆఫ్ చేశాను ఆ టైంలో కూడా, తర్వాత కూడా, ఇప్పుడు కూడా. చాలా సినిమాలు ఓకే మీకు ఇబ్బంది ఉంది కదా, మీరు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ గురించి మర్చిపోండి, మీరు చూడండి, మంచి పబ్లిసిటీ చేయండి సినిమా కోసం, వాట్ ఎవర్. సో నాకు ప్రొడ్యూసర్ అంటే ఆల్మోస్ట్ ఒక దేవుడు సమానం. సో రెస్పెక్ట్ అండ్ ఒక దేవుడు సమానం. ఎందుకంటే అది ఈజీ కాదు సినిమా ఇండస్ట్రీలో. ఎవరు అంటే ఒక స్ట్రేంజర్ మీ మీద డబ్బు పెడుతున్నారు.